హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ గులాబ్ జామున్. గులాబ్ జామున్ లోపల గట్టిగా రాకుండా, మరి ముద్దగా చెదిరిపోకుండా, స్మూత్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. గులాబ్ జామున్ నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. మీ వాళ్ళకి కానీ అతిథులకు కానీ ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా కరిగిపోతారు. ఏ అకేషన్కైనా అరగంటలో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. అవునా? మరి దీంట్లో ఏమేమి వేయాలో అని అనుకుంటున్నారా? ఏమీ అక్కర్లేదండి. సింపుల్ బడ్జెట్తో నా స్టైల్లో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల గులాబ్ జామున్ ఉండలు అయితే బాగా వస్తాయి, విచ్చిపోకుండా గరుగ్ గరుగ్గా ఉంటాయి కదా, అలా ఉండకుండా నున్నగా ప్లెయిన్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు, చాలా తక్కువ నీళ్లు పడతాయి. ఇందులో పాలు కానీ ఇంకేం వేయటం లేదు, చాలా సింపుల్గా చేసేస్తున్నాను నేను. చపాతీ ముద్దలా కలపకుండా మెల్లమెల్లగా కలుపుకోండి, చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండగా చుట్టేసుకొని ఒక గిన్నె మూత పెట్టేద్దాము. లేదు అంటే తడి క్లాత్ అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పంచదార పాకం ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి, పావు గ్లాసుతో 2 గ్లాసుల పంచదార తీసుకుంటున్నాను. ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు పంచదార మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, కరిగిపోయింది కదా పంచదార. ఇప్పుడు యాలకులు, పంచదార దంచి పెట్టుకున్న పౌడర్ అయితే వేస్తానండి. ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మూకుడు వేసుకుందామండి. ఎందుకంటే ఉండలు చుట్టేలోపు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు ఉండలు చుట్టేద్దామండి. ఉండలు చుట్టడానికి నేనైతే ఆయిల్ తీసుకున్నాను. ఇదిగోండి, చేతికి రాసుకొని ఉండలు చుడితే ఫెయిర్గా వస్తాయి అన్నమాట. మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు తీసుకొని ఉండలు చుట్టుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకొని చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా చేతికి రాసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఈలోగా మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది అనమాట. చూసారా ఎంత నున్నగా వస్తుందో? చేతికి ఆయిల్ రాసుకొని చుట్టడం వల్ల ఇలా నున్నగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండికి ఆయిల్ రాస్తే పొడి బారకుండా ఉంటుంది. ఇదిగోండి, కొద్దిగా అయితే నేను ఉండలు చుట్టుకున్నాను, మిగతా ముద్ద పక్కనే పెట్టాను. ఎందుకంటే ఈ వాయి అయ్యేలోపు ఇది చేద్దాము. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల లోపల నుంచి వేగుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ముందుగా వేసిన ఉండలు త్వరగా వేగిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. అలాగైతే మొత్తం అన్నీ కూడా ఒకలాగే వేగుతాయి అన్నమాట. కొంచెం డార్క్ కలర్లో వేపుకుంటున్నాను. ఇలా వేపుకోవటం వల్ల మనకి పైన లేయర్ అనేది విరిగిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. లోపల చాలా స్మూత్గా ఉంటుంది. పోయి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇదొక చిట్కా అండి. ఇప్పుడు నేను ఇంతవరకు 2-3 చిట్కాలు అయితే చెప్పాను. ఈ విధంగా చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది రెండో వాయి కూడా వేస్తున్నాను. ఇవి కూడా అలాగే వేపుకొని వేసుకోవాలి. మనము ఒక వాయి ఇప్పుడు వేపుకున్నాం కదా, అవి 1 నిమిషం పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పంచదార పాకంలో వేసుకోవాలి. వేడివేడి పంచదార పాకంలో అయితే వేయకండి, వేడివేడి ఉండలు కూడా వేయొద్దు. ఎందుకంటే అలా వేయటం వల్ల మరీ స్మూత్గా వచ్చేసి ముద్దగా అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు రెండో వాయి కూడా వేపుకున్నాను. ఇవి కూడా 1 నిమిషం చల్లారి పెట్టుకొని అప్పుడు అందులో వేసుకోవాలన్నమాట.
ఇదిగోండి ఇప్పుడు రెండో వాయి కూడా ఇందులో వేసేసి కలుపుకుంటే సరిపోతుంది. అస్సలు బ్రేక్ అవ్వవు, చాలా స్మూత్గా ఉంటాయి. చూసారా, ఇవి ఉబ్బిన తర్వాత ఇంకా చాలా పెద్ద సైజు వస్తాయి అన్నమాట. పాకం కూడా సరిపోతుంది. అలాగే ఊరిన తర్వాత కొంచెం పాకం అనేది చిక్కబడుతుంది అన్నమాట. చూసారా ఎంత స్మూత్గా ఉండైతే చెదిరిపోకుండా వచ్చింది. 2-3 గంటలు పంచదార పాకంలో నాననిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే భలే బాగుంటుంది. చూసారా, చాలా తక్కువ బడ్జెట్తో నేను చెప్పిన చిట్కాలతో ఈ విధంగా చేస్తే అరగంటలో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.